దశ ప్రజాపతి పూజించిన గణపతి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అందరికీ నమస్కారం. పూజమ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో గణనాథుని ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం. ఇక్కడున్న వినాయకుడిని నారికేల వినాయకుడని కూడా అంటారు. మనసులో కోరికను తలుచుకుని పత్తితో ఒక కొబ్బరికాయ కొడితే చాలు కోరిన కోరికలు తీర్చే నారికేల గణనాథుడిగా భక్తులచే నిత్యం పూజలు అందుకుంటున్నారు. పవిత్ర గోదావరి నది ఒడ్డున పచ్చని కోనసీమ అందాల నడుమ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కిలోమీటర్ దూరంలో, అమలాపురానికి 12 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ అయినవల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం. స్థల పురాణం ప్రకారం దశ ప్రజాపతి దశ యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపించాడని అంటారు. స్వయంభూ వినాయక క్షేత్రాలలో మొదటిగా బాసిల్లే ఈ క్షేత్రం కృతయుగానికి చెందింది. మరో కథనం ప్రకారం వ్యాసమహర్షి దక్షిణాది యాత్ర ప్రారంభానికి ముందు ఈ ప్రాంతంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, అనంతరం దేవతలు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు. కాలక్రమేణా తూర్పు చాణక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్థానాధ్యక్షులు వరకు ఎందరో ఈ ఆలయాన్ని పునరుద్ధరణ అభివృద్ధుల్లో భాగస్వాములయ్యారని తెలుస్తుంది. అయినవిల్లిలోని సిద్ధి వినాయకుడు స్వయంభూగా వెలిశారు. ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు. అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం కావటానికి ఈ అయినవల్లి సిద్ధి వినాయకుడే కారణమని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ నిత్యం లక్ష్మీ గణపతి హోమం చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఏడాది లక్ష సంఖ్యలో స్వామివారికి పెన్నులతో అభిషేకం చేయించి వాటిని విద్యార్థులకు అందజేస్తారు. అసలు కాణిపాకంలో వినాయకుడు భక్తులకి దర్శనం ఇవ్వడానికి ఇక్కడ సిద్ధి వినాయకుడే కారణమని చెప్పేందుకు సంబంధించిన పురాణ గాథ కూడా ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో మల్లాది బాపన్న అవధులు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన స్వర్ణ గణపతి మహాయాగం నిర్వహించాలనుకున్నాడు. అనుకున్న ప్రకారమే యాగం నిర్విఘ్నంగా పూర్తవుతూ వస్తుంది. అయితే యాగం చివరి రోజున సమర్పించే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి తన తొండంతో అందుకోవాలని ఆ మల్లాది బాపన్న అవధులు వినాయకుడిని వేడుకున్నాడు. పరమభక్తుడైన మల్లాది బాపన్న అవధులు కోరికను తీర్చడానికి యాగం చివరి రోజున వినాయకుడు ఇక్కడి వారికి దర్శనమిచ్చారు. అయితే ఆ సమయంలో ఆ యాగంలో పాల్గొన్న ముగ్గురు వినాయకుడి రూపం చూసి నవ్వడమే కాకుండా అవహేళనగా మాట్లాడారు. ఆ ముగ్గురు వచ్చే జనంలో గుడ్డి, చెవిటి, మూగవాళ్ళుగా పుడతారని ఆ వినాయకుడు శాపం పెట్టారు. దీంతో భయపడిన వారు తమ తప్పును మన్నించవలసిందిగా వేడుకున్నారు. కరుణామయుడైన వినాయకుడు, మీ వల్ల నా స్వయంభూ విగ్రహం భక్తులకి దర్శనమిస్తుందని, అప్పుడు మీరు శాపం నుంచి విముక్తులవుతారని చెబుతారు. అటుపై అక్కడి పండితుల విన్నపం మేరకు స్వామివారు అయినవిల్లిలో సిద్ధి వినాయకుడిగా కొలువై ఉండిపోయారు. ఆ ముగ్గురే తర్వాత జన్మలో కాణిపాకం వద్ద గుడ్డి, చెవిటి, మగవారిగా జన్మించారని చెబుతారు. ఇలా అయినవల్లి సిద్ధి వినాయకుడు కాణిపాకం వినాయకుడి కంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచి ప్రజల చేత నీరాజనాలు అందుకుంటున్నట్లుగా స్థల పురాణం కథనం. సాధారణంగా దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటే అయినవిల్లిలో మాత్రం వినాయకుడు దక్షిణాభిముఖంగా కొలువై ఉంటాడు. అయినవిల్లిలో గణపతితో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడైన కేశవస్వామి, శివుడు, శ్రీ అన్నపూర్ణాదేవి, క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవ స్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఆలయంలోకి రాగానే భక్తులు ప్రదక్షిణ చేసుకుని ఇక్కడున్న చిన్న వినాయకుడికి కొబ్బరికాయ, గరిక సమర్పించుకొని స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇంకా లక్ష్మీ గణపతి హోమం గురించి వచ్చేసరికి ఆలయంలో ఉదయం 7 గంటలకి
కౌంటర్ వద్ద మనకి టికెట్స్ ఇస్తారండి. 116 ఉంటుంది టికెట్ కాస్ట్. అదే ఫోన్ ద్వారా అయితే వాట్సాప్ ద్వారా వీళ్ళని సంప్రదించి టికెట్ పొందొచ్చండి. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది. టికెట్ పొందిన తర్వాత ఉదయం 11 గంటలకి మనకి హోమం అనేది స్టార్ట్ అవుతుంది. సాంప్రదాయ వస్త్రంలో వస్తే సరిపోతుందండి. హోమానికి సంబంధించిన అన్నీ వాళ్ళే మనకి ఇస్తారు. హోమం జరిగే సమయానికి ఒక అరగంట గంట ముందుండేలాగా చూసుకోండి. ఇక్కడ చూపిస్తున్న మండపంలోనే హోమం జరుగుతుంది. ఆలయం టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందండి. మళ్ళీ సాయంత్రం 3:30 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. అయినవల్లి విఘ్నేశ్వర ఆలయంలో ప్రతి నెల కృష్ణపక్షం, శుక్లపక్ష చవితి తిథులు, దశమి, ఏకాదశుల్లో, వినాయక చవితి పర్వదినాల్లో సిద్ధ వినాయకుడికి విశేష అర్చనలు జరుగుతాయి. అలాగే మార్చి నెలలో విఘ్నేశ్వరికి లక్ష పెన్నులతో విశేష పూజ జరుగుతుంది. ఇక్కడ ప్రసాదం రూపంలో పులిహార, రవ్వ లడ్డు దొరుకుతుందండి. రవ్వ లడ్డు ఇక్కడ చాలా ఫేమస్. ఈ దేవాలయంలో ప్రతినిత్యం అన్నదానం జరుగుతుందండి. స్వామివారు దర్శించుకున్నాక తప్పకుండా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించే వెళ్తారు. అరిటాకులో ఎర్రనొక్కుతో చేసిన ప్రసాదము, అలాగే కోనసీమలో ఈ దేవాలయంలో ప్రత్యేకంగా కొబ్బరి, ఎండుమిర్చితో చేసిన కొబ్బరి పచ్చడి, పప్పు, బంగాళదుంప కర్రీ, సాంబారు, మజ్జిగ ఇవన్నీ వడ్డించారండి. విస్తరాకులో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాము. మనకి తోచినంత అన్నదానానికి కట్టేందుకు బయట కౌంటర్ కూడా ఉంటుంది. ఇవండి అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవాలయం గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.